హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ కౌంట్ డౌన్ ఎపిసోడ్ 4 ఈ సిరీస్ 4 ఎపిసోడ్స్ తో ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. మీకు 1, 2, 3 ఎపిసోడ్స్ రివ్యూ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను గైస్, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ ఎపిసోడ్ ఎలా ఉందంటే ఐ థింక్ ముందల ఎపిసోడ్ కన్నా ఈ ఎపిసోడ్ కొంచెం బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లోనే మెయిన్ విలన్ ని రివీల్ చేస్తారు అండ్ తన క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండి కొంచెం బాగుంది. అండ్ ఈ ఎపిసోడ్ లో ఒక 2, 3 ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి. అవైతే పర్లేదు, బాగుంటాయి అనమాట ఒక రకంగా. నాకైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే విధానం అయితే కొంచెం నచ్చింది గైస్. ఇన్వెస్టిగేషన్ కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నారు. అసలు నచ్చింది ఏంటంటే ఎవరిని కొట్టట్లేదు, ఏం చేయట్లేదు అనమాట. ఓన్లీ మాటలతోనే సరిపెడుతున్నారు. బట్ వీళ్ళేమో పెద్ద ఆఫీసర్స్. అదే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఫోర్త్ ఎపిసోడ్ లో థర్డ్ ఎపిసోడ్ రీక్యాప్ ఉంటది, ఏం పర్లేదన్నమాట, కంటిన్యూగా చూసేయొచ్చు. ఇంక ఎపిసోడ్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటారు. అక్కడ ఒక డైలాగ్ వస్తుంది, అది కొంచెం ఫన్ గా ఉంది. ఇంకా ఎపిసోడ్ లో అయితే ఎమోషన్ ట్రై చేశారు. కాకపోతే వర్కౌట్ అవ్వలేదు గైస్. థర్డ్ ఎపిసోడ్ లో ఉంటే కొంచెం వర్కౌట్ ఉండేది. థర్డ్ ఎపిసోడ్ టు ఫోర్త్ ఎపిసోడ్ విడదీసరికి అయితే నాకైతే అంతగా అనిపించలేదు. నేను ఈ విషయం స్టార్టింగ్ రివ్యూలోనే చెప్పాల్సింది గైస్. సిరీస్ లో హ్యాకర్ ఉంటది, ఆ అమ్మాయి అయితే ఆ లుక్స్ తోనే మనం హ్యాక్ చేసిద్ది. చాలా బాగుంటది చూడటానికి అయితే. కొంచెం ఇంకొక అమ్మాయి ఉంటది హీరో పక్కన, ఆ అమ్మాయి అయితే నాకు అంతేం అనిపించలేదు అనమాట. బట్ ఈ అమ్మాయి అయితే కొంచెం బాగుంది చూడటానికి. హ్యాకర్ అని చెప్పా కదా, ఇన్వెస్టిగేషన్ అయితే ఒక సీన్ లో చేసిద్ది. కొంచెం బాగా చేసిద్ది అనమాట, కొంచెం డిఫరెంట్ గా చేసిద్ది. మెయిన్ విలన్ అని చెప్పా కదా, అతని క్యారెక్టర్ చూడాలి గైస్ ఎలా ఉంటుందో ఏంటి అనేసి. అతని క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. మనోడేంటంటే ఒక సినిమాకెళ్తాడు. ఆ థియేటర్‌లో అందరూ నవ్వుతా ఉంటాడు. కానీ ఈడు మాత్రం నవ్వడనమాట. అందుకనే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది ఆ క్యారెక్టర్. అండ్ మనోడు ఎలా పడితే అలా ఎళ్ళిపోడు ఎక్కడికి. వెళ్ళే ముందల చూసుకుంటాడు. ఎక్కడికెళ్తున్నాను, ఏంటి అనేసి ఒక ముందు జాగ్రత్త ఉంది. వైలెన్స్ ఉంది. కొంచెం క్యారెక్టర్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటో అనేసి ఫిఫ్త్ ఎపిసోడ్‌లో. ఏంటంటే ఈ ఎపిసోడ్‌లో కొంచెం యాక్షన్ పెట్టుంటే బాగుండేదేమో. ఓన్లీ ఇన్వెస్టిగేషనే ఉంది. అంతకు మించి ఇంకేం లేదనమాట. ఇంకా 'హైర్ అండ్ నాట్' సిరీస్ రివ్యూ కూడా ఇస్తాను గైస్. కొంచెం టైం పట్టిద్ది. 2 గంటలు లేక 3 గంటల్లో ఇచ్చేస్తాను ఆ రివ్యూ కూడా. 'హైర్ అండ్ నాట్' అయితే ఒక ఎపిసోడ్ చూసాననమాట. అంటే కొత్తగా వచ్చిన వాటిలో ఒక ఎపిసోడ్ చూసాను. ఇంకా 2 ఎపిసోడ్స్ బాకీ ఉన్నాయి, చూస్తాను తర్వాత. సో ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్ ఎలా ఉందంటే ఓకేలా ఉంది గైస్. నాకైతే విలన్ క్యారెక్టర్ అయితే చూడాలనిపిస్తుంది. ఎలా ఉంటుంది ఏంటి అనేసి. చూద్దాం మరి ఫిఫ్త్ ఎపిసోడ్‌లో ఎలా ఉంటుంది ఏంటో అనేసి. సో దట్స్ ఇట్ ఫర్ రివ్యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. బై.